ఇప్పుడు తెలంగాణకు తల్లులెందరో అర్థమవుతలేదు. తెలంగాణకు తల్లులెందరో అర్థమవుతలేదు. ఇక తండ్రి ఎవరో ఎవరు చెప్తారో అర్థం కాదు. ఒక విషయం గుర్తు చేస్తున్నా, ఇప్పటికే టిఆర్ఎస్ తెలంగాణ తల్లి పేరుతో మనకు అన్ని జిల్లాల్లో తల్లుల పేరుతో విగ్రహాలు వచ్చినాయి. తెలంగాణ తల్లి పేరుతో తల్లుల పేరుతో విగ్రహాలు వచ్చినాయి. మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ఒకరోజు కేసీఆర్ గారు కూతురైన సోదరి కవిత ఒక విలేకరుల సమస్య మాట్లాడుతున్నప్పుడు ఒక విలేకరు ప్రశ్నించాడు, ఆ తెలంగాణ తల్లి రూపం మీ రూపంగానే ఉన్నది అని. తెలంగాణ తల్లి రూపం మీ రూపంగా ప్రకటిస్తే, అవును నేను కూడా తెలంగాణ బిడ్డను కదా, అందుకోసమే నా రూపం ఉండవచ్చు అని. అంటే కేసీఆర్ బిడ్డ రూపం తెలంగాణ తల్లి అయిపోయింది మనం. ఓకే, సింపుల్ విషయం. ఆమె చెప్పుకున్న ఇంటర్వ్యూ మీరు చూసుకోండి. నేను దానికో ఇంకో సాక్ష్యం చెప్తున్నాను. నేను ఆమె చెప్పింది ఏంది, ఒక విలేకరు అడిగిన ప్రశ్న మీకు వినిపిస్తాం. ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఆ తెలంగాణ తల్లి రూపం మీ రూపంగా ఉన్నదని చెప్పి సోదరి కవిత గారిని ప్రశ్నిస్తే నవ్వుతూ, అవును నేను కూడా తెలంగాణ బిడ్డనే కదా, నా రూపంగా ఉండడానికి అవకాశం వచ్చిందని అన్నాడు. ఓకే, దానికి ఇంకా వాస్తవం తెలిసే విధంగా నిజమే అనడానికి సాక్ష్యం నేను చెప్తున్నాను. నేను మళ్ళీ ప్రెస్ మీట్గా తీసుకొస్తా. ఒక రోజు మా సోదరుడు మంత్రి, ధర్మపురి నుంచి గెలిచిన మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఒక సమయంలో ఆయన నియోజకవర్గంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కవితను ముఖ్య అతిథిగా పిలిచారు. ఆవిష్కరించడానికి కవిత గారిని ముఖ్య అతిథిగా పిలిచారు. ఆ ముఖ్య అతిథిగా పిలిచిన వల్ల వచ్చిన కవిత గారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది, కవితకు కిరీటం లేదు అంతే. ఆ విగ్రహానికి ఏ చీర ఏ కలర్ ఉన్నదో సేమ్ కలర్ చీర కవిత కట్టుకొని వచ్చింది. ఆమె జాకెట్ ఏ కలర్ ఉన్నదో విగ్రహానికి, కవిత వేసుకున్న జాకెట్ కూడా అదే కలర్ ఉన్నది. ఆ జాకెట్ అంచు, విగ్రహానికి జాకెట్ అంచు ఏ కలర్లో ఉన్నదో కవిత గారి జాకెట్ అంచు అదే కలర్లో ఉన్నది. ఆ విగ్రహానికి ఏ చీరకు ఏ అంచు ఏ కలర్లో ఉన్నదో కవిత కట్టుకున్న చీర అంచు అదే కలర్లో ఉన్నది. బహుశా ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది, ఒడ్డాల ఉన్నది. బహుశా కవితకు ఆ రెండు లేవు, మొత్తం రూపం అంతా ఒకటే. నేను అది మరో ప్రెస్ మీట్ లో ప్రదర్శిస్తా. అంటే ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తల్లి పేరుతో ఎవరు చూపెట్టదలుచుకున్నాడంటే, ఆమె విలేకరులకు ఇచ్చిన సమాధానం ప్రకారం ఆమె చెప్పింది. ఆమె తెలంగాణ తల్లి విగ్రహానికి పోయిన రోజు కూడా అదే కలర్ పట్టుకొని సేమ్ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసింది కదా. బహుశా రేవంత్ రెడ్డి గారికి అది నచ్చలేదు. ఎట్లా అంటే, మీ బిడ్డ రూపం తీసుకొచ్చి మాకు తల్లి అని చెప్తావా? మీ బిడ్డ రూపం తీసుకొచ్చి తెలంగాణ తల్లి అంటావా? మీ బిడ్డ రూపం మేమెందుకు ఒప్పుకుంటాం? మా తల్లి రూపం నేను పెడతాను, ఈయన తల్లి రూపం తీసుకొచ్చాను. ఎవరు రేవంత్ రెడ్డి. అంటే ఇది వాస్తవమా కాదా? నేను అన్నమాట కాదు బ్రదర్, నేను అన్నమాట కాదు. నేను ఎవరి తల్లి రూపం అంటున్నా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ తల్లి పేరుతో తల్లి అని చెప్పిండో, ఓకే, మరి ఆమె ఎవరి తల్లి? ఇప్పుడు కేసీఆర్ పెట్టిందేమో కవిత రూపం అంటున్నారు కదా, బిడ్డ రూపం అంటారు కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఎవరి రూపంగా ఉన్నది? బహుశా ఈనాడు రూపం. కాదు వాళ్ళ తల్లిదే. ఎవరి తల్లిది? పాపం ఈనాడు పత్రిక మీద కొంత అందరికి గౌరవం ఉంటది కొంత కదా. ఈనాడు పత్రికలు ఏమొచ్చిందో చూడండి. మా అమ్మ గుర్తుకొచ్చింది. ఎవరమ్మ గుర్తుకొచ్చింది? మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. బహుజనులు పిడికిలు బిగించి సాధించుకున్న తెలంగాణలో
వారి ఆకాంక్షల మేరకు తండాలు గూడాలు మారుమూల పల్లెల్లో జనబాహుల్యంలో ఉన్నది తెలంగాణ తల్లి. నాకు ఈ విగ్రహాన్ని చూసినప్పుడు చిన్నప్పుడు మా అమ్మ ఏ విధంగా ఉండేదో అలాగే కళ్ళ కట్టినట్టుగా గుర్తొచ్చింది అన్నాడు. ఇంతకంటే ఏం చెప్పాలి తల్లి? కేసీఆర్ కూతురు మనకు తల్లి అవుతుంది, రేవంత్ రెడ్డి తల్లి మనకు తల్లి అవుతుంది. మన తల్లులు వాళ్ళ తల్లులు కాదు, మన తల్లులు వాళ్ళ తల్లులు కాదు, మన తల్లులు వాళ్ళ తల్లులు కాదు. ఆయన చెప్పిన మాట కదా తల్లి. ఆ విగ్రహాన్ని చూస్తే ఆయన చిన్నప్పుడు ఏం గుర్తుకొచ్చిందని చెప్పిండు? చాకలైలమ్మ గుర్తుకొచ్చిందని చెప్పాలా? రాణి రుద్రమదేవి గుర్తుకొచ్చిందని చెప్పాలా కదా? లేదా ఇంకెవరో గుర్తుకొచ్చిందని చెప్పలే, మా సదాలక్ష్మి గుర్తుకొచ్చిందని చెప్పలే. ఓకే, ఎవరు గుర్తుకొచ్చింది చెప్పాను? నాకు ఈ విగ్రహాన్ని చూసినప్పుడు చిన్నప్పుడు మా అమ్మ ఏ విధంగా ఉండేదో అలాగే కళ్ళ కట్టినట్టుగా కనిపించిందని చెప్పాడు. అంటే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకొచ్చిన తెలంగాణ తల్లి రేవంత్ రెడ్డి గారికి తల్లి ఏమో కానీ తెలంగాణలో ఉండే బహుజనులందరికి మాత్రం తల్లి కాదనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ఆయన చెప్పింది రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం రేవంత్ రెడ్డి గారి తల్లి అయితే ఆయన తల్లిగా మేము గౌరవిస్తాం, కానీ తెలంగాణ ప్రజలందరూ తల్లిగా ఎట్లా చూస్తాం? ఓకే, కేసీఆర్ తీసుకొచ్చిన విగ్రహ రూపం కవిత చదివితే కవితను ఒక తెలంగాణ ఆడబిడ్డగా మేము అభిమానిస్తాం, కానీ కవిత రూపం పెట్టిన ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అందరి తల్లులుగా ఎట్లా గౌరవిస్తాం? అందరి బిడ్డలుగా ఎట్లా చూస్తాం? రేవంత్ రెడ్డి గారి సొంత తల్లిని ఆమె తల్లిగా, రేవంత్ రెడ్డి గారి తల్లిగా మేము గౌరవిస్తాం, కానీ తెలంగాణ తల్లిగా మేము ఆమోదించాం. మేము రెండు చెప్తున్నాం. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది చాకలైలమ్మ. చాకలైలమ్మను తెలంగాణ తల్లిగా భావించండి, లేదా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అతి కీలకమైన పాత్ర పోషించిన టిఎన్ సదాలక్ష్మి గారి తెలంగాణ తల్లిగా భావించండి. ఈ రెండిట్లో ఏది పెట్టినా మా బహుజనులు స్వాగతిస్తారు. ఈ రెండిట్లో ఏది పెట్టినా మా బహుజన స్వాగతిస్తారు. నేను ముందైతే తెలంగాణ విగ్రహం వస్తున్న రోజుల్లో తెలంగాణ తల్లి అనే పుస్తకం రాశాను. దానికి అప్పుడు మా సదాలక్ష్మి బతుకున్నది కాబట్టి ఆమె పేరు మేము అనలేదు, కానీ తెలంగాణ తల్లి పేరుతో పుస్తకం రాసినప్పుడు 2002-2003లో దాని కవర్ పేజీకి చాకలైలమ్మ ఫోటోనే తెలంగాణ తల్లి ఫోటోకు పెట్టేశాను. నేను ఒక వ్యాసం కూడా రాశాను. అప్పటికి మా సదాలక్ష్మి బతుకున్నది. బతికినమ్మను మనం చెప్పడం ఎందుకని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటానికి నాయకత్వం ఇచ్చిన చాకలైలమ్మే తెలంగాణ తల్లి. ఉత్త బొమ్మలు మాకు తెలంగాణ తల్లులు కాదు, బహుజనుల కోసం పేదల కోసం పోరాటం చేసిన తెలంగాణ తల్లిగా, బహుజనుల కోసం అనగారిన వర్గాల కోసం పోరాటం చేసిన చాకలైలమ్మనే తెలంగాణ తల్లిగా ఆ రోజు మేము తల్లి తెలంగాణ పుస్తకాన్ని మేము కవర్ పేజ్ చేశాం. అందువల్ల ఇప్పుడు తెలంగాణ తల్లి రూపం రేవంత్ రెడ్డి గారి తల్లి రూపం ఉన్నది కాబట్టి వాళ్ళు ఆయన గౌరవించుకోవడానికి పెట్టుకున్నాడు. అంతకుముందు కేసీఆర్ పెట్టిన రూపం వాళ్ళ కవితది కాబట్టి వాళ్ళు గౌరవించుకున్నారు. ఈ రెండు విగ్రహాలకు మాకు సంబంధం లేదు. బహుజనులు దాన్ని అంగీకరించారు. బహుజనుల నిజమైన రూపం శ్రమ, బహుజనుల నిజమైన రూపం అనగారిన వర్గాల నిజమైన రూపం త్యాగం, అదే సమయంలో పేదరికం. మా పేదరికాన్ని పోడగొట్టుకోవడం కోసమే మేము శ్రమించాం, త్యాగాలు చేశాం. కనుక ఆ రూపం వచ్చే విధంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముందుకు తీసుకురావాలని, బహుశా అది అనగారిన వర్గాల అధికారంకి వచ్చినప్పుడే బిడ్డ రూపం పోతుంది, తల్లి రూపం పోతుంది, కానీ నిజమైన బహుజనుల తల్లి రూపాన్ని మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అనగారిన వర్గాలు పరిపాలించిన రోజు నిజమైన అనగారిన వర్గాల తల్లి రూపాన్ని తీసుకొచ్చే ప్రయత్నం భవిష్యత్తులో మేము చేస్తామనే విషయం కూడా మేము గుర్తు చేస్తూ